తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పల్నాడులో జరిగిన హింసకాండపై వైసీపీ నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ బిందు మాధవ్ కుటుంబంతో తమకు ఎలాంటి బంధుత్వం లేదని వైసీపీ నేతలే కావాలని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పల్నాడు హింసపై సిట్ అన్ని కోణాలను విచారించాలని, అల్లలతో తన ప్రమేయం ఉందని భావిస్తే ఛార్జ్షీట్లో తన పేరు పెట్టుకోవచ్చని సవాల్ విసిరారు. అవసరమైతే తన కాల్ డేటాను నాతో పాటు ప్రయాణిస్తున్న ఎవరి కాల్ డేటా అయినా చూసుకోవచ్చని కృష్ణదేవరాయలు అన్నారు. గడిచిన 2-3 రోజుల నుంచి సిట్ ఏర్పాటు చేశారో వారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఎక్కడైతే అల్లర్లు జరిగినాయో ముఖ్యంగా పల్నాడులో తిరుగుతూ ఉన్నారు. దాని గురించి విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ సిట్ అధికారులకి మా వైపు నుంచి కూడా రిక్వెస్ట్ లెటర్ పంపిస్తూ ఉన్నాం. దీన్ని పూర్తి ఎటువంటి ఆధారాలు లభించినా కానీ అన్ని యాంగిల్స్లో కూడా దీన్ని విచారించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం. ఎలక్షన్స్ అయిపోయిన 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి డెలిబరేట్గా ఒక మెసేజ్ని అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాంట్లో మొదటిది పల్నాడులో జరిగిన గొడవలకి కారణం ఇదేదో ఒకసారి కాదు, దాదాపు 4-5 సార్లు ఇది సాక్షి మీడియా పేపర్లో వేయటం జరిగింది. చాలా మంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది. దాంట్లో మొట్టమొదటిది ఎక్కువగా మాట్లాడుతూ ఉంది ఏమిటంటే దీని గురించి కూడా విచారణ చేయాలని సిట్ వారిని కోరుతా ఉన్నాం. నాకు అక్కడున్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారికి వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు, మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు, వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు ఏదో దీన్ని డెలిబరేట్గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు దాదాపు 4-5 రోజులుగా పంపిస్తా ఉన్నారు. ప్రతి చోట కూడా ఇది పబ్లిష్ చేస్తా ఉన్నారు. దీన్ని సిట్ వారిని కోరుతా ఉన్నాం మా వైపు నుంచి. ఎస్పీ బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏదో మాకు వారికి సంబంధం ఉందని. ఇది పూర్తి అవాస్తవం. వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు, మాట్లాడింది లేదు, ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడింది లేదు. అసలు వారి ఫ్యామిలీ వైపు నుంచి పరిచయం ఉంది కూడా లేదు. అటువంటిది ఆధారం ఏమి లేకుండా ఈ విధమైన ఆరోపణలు చేస్తూ దీన్ని జనంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించడం అనేది చాలా బాధాకరమైన విషయం. నేను మామూలుగా అయితే దీని గురించి తప్పించుకొని చేయొచ్చు, అలా కాకుండా నేనే సిట్ వారిని లెటర్ రాస్తా ఉన్నా. అయ్యా మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఏమైనా పరిచయం ఉంటే దయచేసి ఇప్పుడు కాదు, ఈ 4 రోజుల నుంచి కాదు, గడిచిన 4-5 సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం ఉన్నా, ఇప్పుడు కలిసినా, ఇప్పుడు ఫోన్లో మాట్లాడినా దయచేసి అది బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇంతకంటే ఓపెన్గా ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు. అంత ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఆ రోజు ఎలక్షన్ రోజు పోలీసుల వైపు నుంచి టీడీపీ చెప్పినట్లు ఆడిందని చెప్పి ఏదో కథనం, పల్నాడులో హింసకు పోలీసులే కారణం అని, అట్టడుగున టీడీపీకి సహకారం అని చెప్పి ఒకరోజు వివిధ ఆర్టికల్స్ని పబ్లిష్ చేయడం జరిగింది. అయ్యా మేము ఎలక్షన్స్కి 15-20 రోజుల ముందే దానికి సంబంధించిన ఆఫీసర్స్ అందరికీ కూడా ఎస్పీ గారు, ఐజీ గారు అందరినీ కూడా కలిసి మా వైపు నుంచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇది ఓపెన్ లెటర్, ఇదేమి దాచేది కాదు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది నేను పబ్లిక్గా మీడియాకు కూడా ఇస్తున్నాను, యూ క్రాస్ చెక్ ఇట్. 140 నుంచి 150 బూత్స్ ఉన్నాయి, మొత్తం సెన్సిటివ్ బూత్స్ మా పార్లమెంట్లో. దీనికి సంబంధించి మీరు కొద్దిగా బందోబస్తు అనేది జాగ్రత్తగా చేయాలి అని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాం, మేమివ్వటమే కాదు అటువైపు పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు. ఒక 140, 150 ఈ 300 బూత్స్ని మీరు సరిగ్గా మ్యాన్ చేస్తే చాలు, ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు, ఎటువంటి వైలెన్స్ జరగదని చెప్పి మేము ఇవ్వటం జరిగింది. ఆ 140, 150 బూతులకు సంబంధించి ఏ విధంగా బందోబస్తు పెట్టారు, ఏదో ఎటువైపు నుంచి చెప్తా ఉంది ఏంటంటే మాకు సంబంధించిన మాకు ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా తక్కువ పెట్టారు, వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా విపరీతంగా పెట్టారని చెప్పి మరొక ఆధారం లేని ఆరోపణలు చేస్తా ఉన్నారు. మీరందరూ పల్నాడు ప్రజలందరూ కూడా గడిచిన 5 సంవత్సరాల నుంచి నన్ను చూశారు, నన్ను ఆదరించారు. ఇవన్నీ కూడా దయచేసి ఏదో అపోహలకు తావేయకుండా సిట్ వారు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. వాటిని ఒకసారి క్షుణ్ణంగా మీరు కూడా పరిశీలించి ఏదైతే సాక్షి వైపు నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కానీ చేస్తున్న దుష్ప్రచారాన్ని మీరందరూ కూడా నాకు తెలిసి నమ్మరని చెప్పి, అయినా కూడా ఒకసారి మీరు దీన్ని పరిశీలించాలని చెప్పి పల్నాడు ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. పల్నాడులో తప్పకుండా ఈసారి ఎన్నికలు అనేది నేను చేసిందో ఎంపీగానో లేకపోతే అటువే ఎమ్మెల్యేలు చేసిందో ఇది కాదు. ఈసారి పల్నాడులో ఈసారి ఎన్నికలు చేసింది పల్నాడు ప్రజలే చేశారు. పల్నాడు ప్రజల్లో ఉన్న ఆ కసిని ఆ రోజు వారు చూపించడం జరిగింది. తిరుపతి జిల్లా గూడూరులోని కరణాల వీధిలో ఉన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు స్వామికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం రాత్రి స్వామివారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో స్వామివారి ప్రాకారోత్సవం ఘనంగా నిర్వహించగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ మేరకు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మెంచుల శేషుడు పట్టపు వాహనమెత్తన హరి పొగడ నేరు పరిశేషుడు. హెచ్ఐవితో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భీమవరం ఏఎస్జీ సెంటర్లో కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శన చేపట్టినట్టు సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం గోవిందబాబు తెలిపారు. ప్రతి ఏటా మే 3వ ఆదివారం హెచ్ఐవితో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఇలా కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శన చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ గోవిందబాబు మాట్లాడుతూ హెచ్ఐవి సోకిన వారు కుంగిపోకుండా సరైన పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు. వైద్య పరీక్షలు చేయించుకుంటూ మందులు సక్రమంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాంబాబు, ఎస్ ప్రభాకర్ రావు, పూర్ణేంద్ర, వెంకటలక్ష్మి, నర్స్ సంధ్య, ఎన్జీఓలు పాల్గొన్నారు. హెచ్ఐవి వల్ల చనిపోయిన పేషెంట్ల గురించి ఈరోజు మనం వారికి లవ్ ఎఫెక్షన్ పెడుతూ ఒక సెరమనీ మీటింగ్ పెడుతున్నాం. ఆ మీటింగ్లే క్యాండిలైట్ ఫంక్షన్ అంటారు, సెరమనీ ఫంక్షన్ అని. ఆ క్యాండిలైట్ ఫంక్షన్ వచ్చిన జనాలందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మందులు ఇప్పటి నుంచి కూడా అందరూ కూడా కరెక్ట్గా వాడుతూ సరైన పద్ధతి ప్రకారం వాడుతూ క్రమంగా తీసుకుంటూ ఉంటే వాళ్ళకి ఆరోగ్యం మెరుగవుతుంది. ఇటు పరిస్థితుల్లో చావు తీసుకుపోరు. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు జరిగిన సంఘటన నాకు విషాదకరమైన సంఘటనే. వాళ్ళు సరిగ్గా మందులు తీసుకోకపోవడం వల్ల, మందులు సరిగ్గా వాడకపోవడం వల్ల, ఇష్టమైనటువంటి మందులు ఆపేయడం వల్ల ఈ విధంగా జరిగింది. ఈ ఫ్యూచర్లో జరగకుండా మనం చూసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు మనం ఒక ఓటు తీసుకుంటున్నారు. ఆ ఓటు మా సిస్టర్ చెబుతాం. థర్డ్ వీక్లో థర్డ్ సండే ఎప్పుడు మనము ఎయిడ్స్ రోజు చనిపోయిన వారి పట్ల సానుభూతి పెట్టుకోవచ్చు, వారి కుటుంబానికి మనం ఆసరాగా ఉండడానికి ఈ విధంగా మనము కొవ్వొత్తుల ర్యాలీ అన్నది చేస్తూ ఉంటామండి ప్రతి సంవత్సరము. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి మనం ఎటువంటి సహాయం అక్కర్లేదు, కానీ ఎవరైతే ఎయిడ్స్ రోగంతో వచ్చి వారి మనుషులతో వాడక ప్రాణం చేసిన వారి గురించి వారి సానుభూతి తెలియపరుస్తూ, వారి కుటుంబ సభ్యులకి ప్రేమ సానుభూతిని తెలియపరుస్తూ వారి ధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమం. టీడీపీ విశాఖ జిల్లా కార్యాలయంలో దక్షిణ నియోజకవర్గ కూటమి పార్టీల ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి శక్తి వంచన లేకుండా కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలనను అంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేశారని, తాను అత్యధిక మెజార్టీతో విజయం సాధించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు అధ్యక్షతన కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందని అన్నారు. ఈ సమావేశంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు, సుధాకర్, వార్డు కార్పొరేటర్లు పాల్గొన్నారు. నేను మా బూత్ ప్రెసిడెంట్తో సమీక్ష చేశాను.
మా బూత్ ప్రెసిడెంట్లందరూ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మా వార్డులో 14,472 ఓట్లుంటే అంటే ఓటర్స్ ఉంటే సుమారు 6,800 పైచీలకు ఓటర్లు నమోదైతే అందులో సుమారు 5,500 ఓట్లు నమోదైతే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మృత్యుంజయ స్వామికి అభిషేకాలు, స్వామిని దర్శించుకొని తరించిపోయిన భక్తజనం. అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమిశాలి నియామకం, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని స్పష్టం. ఏపీ సీఎస్ తీరుపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఫైర్, కుట్ర రాజకీయాలకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక. గూడూరులోని చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామికి ప్రాకార ఉత్సవం. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.